రాయదుర్గం అనేది హైదరాబాద్ ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన రద్దీగా ఉండే వాణిజ్య మరియు రవాణా కేంద్రం. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల సరిహద్దుల్లో ఉండే రాయదుర్గం నేడు హైదరాబాద్ మైండ్ స్పేస్ ఐటీ పార్క్, మెట్రో కనెక్టివిటీకి ప్రధాన కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. రాయదుర్గం అనే పేరు వెనుక స్పష్టమైన చారిత్రక మరియు భౌగోళిక నేపథ్యం ఉంది. ఈ పేరు రెండు తెలుగు పదాల కలయిక నుండి ఏర్పడింది, రాయ మరియు దుర్గం. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే, రాజుల కాలం నాటి రక్షణ కోట. తెలుగులో రాయలు లేదా రాయ అంటే రాజు అని అర్థం. అలాగే దుర్గం అంటే శత్రువులు అంత సులభంగా చొరబడలేని ఒక బలమైన కోట లేదా సైనిక స్థావరం అని అర్థం. చరిత్ర: శతాబ్దాల క్రితం గోల్కొండ సామ్రాజ్యం లేదా విజయనగర రాజుల కాలంలో ఈ ప్రాంతమంతా ఎత్తైన భారీ రాతి గుట్టలతో నిండి ఉండేది. శత్రువుల కదలికలు గమనించడానికి మరియు సామ్రాజ్య రక్షణ కోసం రాజులు ఇక్కడి ఎత్తైన కొండలపై ఒక సైనిక నిఘా స్థావరాన్ని లేదా చిన్న కోటను నిర్మించారు. రాజులకు సంబంధించిన కోట కావడం వల్ల దీనికి రాయల దుర్గం, కాలక్రమేణా అది వాడుకలో రాయదుర్గంగా మారింది. గోల్కొండ కోటకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉండటం మరియు ఇక్కడి భారీ రాళ్లు, గుట్టలు సహజసిద్ధమైన కోట గోడల్లా రక్షణగా నిలవడం కూడా ఈ పేరు రావడానికి ఒక బలమైన కారణం. నాటి కోట నేటి కాంక్రీట్ కోట. ఒకప్పుడు రాజుల సైన్యం రాతికోట గోడలతో శత్రువుల నుండి రక్షణ కల్పించిన ఈ రాయదుర్గం నేడు మైండ్ స్పేస్ ఐటీ పార్క్, నాలెడ్జ్ సిటీ మరియు టీ హబ్ వంటి భారీ ఐటీ బిల్డింగ్స్ తో హైదరాబాద్ లోనే అతిపెద్ద కార్పొరేట్ కోటగా మారిపోయింది. నాడు రాజులు పాలించిన ఈ నేలను నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు పాలిస్తున్నాయి. రాయదుర్గం కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, నేడు హైదరాబాద్ ఐటీ కారిడార్కే గ్రాండ్ సెంటర్. మాదాపూర్, గచ్చిబౌలీలతో పోలిస్తే రాయదుర్గానికి కొన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనిక్ స్పెషాలిటీస్ ఉన్నాయి. రహేజా మైండ్ స్పేస్ హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలబెట్టిన మొట్టమొదటి అతిపెద్ద ఐటీ పార్కుల్లో మైండ్ స్పేస్ ఒకటి. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భారీ క్యాంపస్ రాయదుర్గంలోనే ఉంది. ఇక్కడి అద్భుతమైన గ్రీన్ క్యాంపస్ వాతావరణం, రౌండ్ ది క్లాక్ రన్ అయ్యే ఆఫీస్ కల్చర్ ఈ ఊరి ప్రధాన స్పెషాలిటీ. నాలెడ్జ్ సిటీ, టీ హబ్. రాయదుర్గం పరిధిలోకి వచ్చే నాలెడ్జ్ సిటీ ప్రస్తుతం నగరంలోనే అత్యంత కాస్ట్లీ మరియు మోడర్న్ బిజినెస్ హబ్. టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ క్యాంపస్ ఇక్కడే ఉంది. ఒక వినూత్నమైన స్పేస్ షిప్ ఆకారంలో ఉండే ఈ బిల్డింగ్ డిజైన్ చూడటానికే ఒక స్పెషాలిటీ. యానిమేషన్, గేమింగ్ రంగానికి చెంది రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా ఇక్కడే ఉంది. హైదరాబాద్ మెట్రో బ్లూ లైన్ కు రాయదుర్గం మెట్రో స్టేషన్ చివరి స్టాప్. ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికే చేరుకుంటారు. ఈ స్టేషన్ నుండి మైండ్ స్పేస్ ఐటీ పార్క్ లోపలికి నేరుగా నడుచుకుంటూ వెళ్లేందుకు నిర్మించిన అత్యాధునిక స్కై వాక్ ఇక్కడి ఒక ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ లోని అత్యంత లగ్జరీ, క్లాసీ, ఖరీదైన పబ్బులు, మైక్రో బ్రూవరీస్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిసరాల్లోనే ఉన్నాయి. బ్రాడ్వే క్రాఫ్ట్ బీర్, లైవ్ మ్యూజిక్ చాలా ఫేమస్. అలాగే ది లాఫ్ట్, ఆల్టిట్యూడ్ వంటి రూఫ్ టాప్ లాంజ్ల నుండి రాత్రి వేళల్లో కనిపించే ఐటీ బిల్డింగ్స్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. కల్చరల్ అండ్ ఆర్ట్ హబ్. ఇక్కడి కార్పొరేట్ బిల్డింగ్స్ మధ్యలో అప్పుడప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్లు, లైవ్ కాన్సర్ట్లు మరియు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఈవెంట్లు జరుగుతుంటాయి. గ్లోబల్ లైఫ్ స్టైల్ను ఇష్టపడే యువతకు ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలా అనిపిస్తుంది. రాయదుర్గం మరియు దానికి ఆనుకుని ఉండే నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో సందర్శించడానికి కొన్ని అద్భుతమైన ఆధునిక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీకెండ్లో లేదా సాయంత్రం పూట ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే. టీ హబ్ 2.0, నాలెడ్జ్ సిటీ, స్కైలైన్. రాయదుర్గం నాలెడ్జ్ సిటీకి వెళ్తే ఒక సరికొత్త ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్ అయిన టీ హబ్ బిల్డింగ్ను బయట నుండి చూడటం ఒక గొప్ప అనుభూతి. ఒక భారీ స్పేస్ షిప్ తరహాలో ఉండే దీని ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది.
సాయంత్రం పూట ఇక్కడి భారీ గ్లాస్ బిల్డింగ్స్ లైటింగ్ తో మెరిసిపోతుంటే ఆ వ్యూ చూడ్డానికి యువత ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. రాయదుర్గానికి ఆనుకొని ఉండే ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ లోనే మోస్ట్ పాపులర్ హ్యాంగ్అవుట్ స్పాట్. ఈ మాల్ వెనుక భాగం నుండి ప్రసిద్ధ దుర్గం చెరువు మరియు దానిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. షాపింగ్, ఫుడ్ మరియు మంచి వ్యూ కోసం ఇది పర్ఫెక్ట్ ప్లేస్. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి మైండ్ స్పేస్ ఐటీ పార్క్ లోపలికి కనెక్ట్ చేస్తూ నిర్మించిన భారీ స్కై వాక్ ఒక ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ స్కై వాక్ కింద ఉండే ఓపెన్ ప్లాజా లేదా గార్డెన్ ఏరియాలో సాయంత్రం పూట ఐటీ ఉద్యోగులు, ప్రజలు రిలాక్స్ అవుతుంటారు. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి లైటింగ్ చాలా బాగుంటుంది. బ్రాడ్వే, లగ్జరీ, మైక్రో బ్రూవరీస్. మీరు నైట్ లైఫ్, మ్యూజిక్ ఇష్టపడేవారైతే రాయదుర్గంలో ఉన్న లగ్జరీ లాంజ్లను ఖచ్చితంగా విజిట్ చేయాలి. బ్రాడ్వే నాలెడ్జ్ సిటీలోని రూఫ్ టాప్ కేఫ్లు నగరంలోనే అత్యంత క్లాసీ ప్లేసెస్. ఇక్కడి ఓపెన్ ఎయిర్ సిట్టింగ్స్ నుండి చుట్టుపక్కల ఐటీ టవర్ల లైటింగ్స్ చూస్తూ టైం స్పెండ్ చేయటం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్. శిల్పారామం రాయదుర్గానికి చాలా దగ్గరగా ఉండే ఈ కల్చరల్ విలేజ్ ఆధునికత మధ్య సాంప్రదాయాన్ని అందిస్తుంది. గ్రామీణ వాతావరణం, చేతి వృత్తుల ప్రదర్శనలు, ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్, షాపింగ్, వీకెండ్స్లో జరిగే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్లోని రాయదుర్గం ఐటీ హబ్ కాబట్టి ఇక్కడ కేవలం ఒకే రకమైన వంటకం కాకుండా ప్రపంచ స్థాయి రుచుల నుండి క్రేజీ స్ట్రీట్ ఫుడ్ వరకు అన్నీ లభిస్తాయి. సాయంత్రం 6 దాటిన తర్వాత రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద ఐటీ పార్కుల రోడ్లలో నైట్ ఫుడ్ కోర్ట్లు ఊపందుకుంటాయి. ఇక్కడి స్పైసీ చికెన్ షావర్మా మరియు రుమాల్ రోల్స్ చాలా ఫేమస్. స్టీమ్డ్, ఫ్రైడ్ మరియు కుర్కురే మోమోస్ రెడ్ చట్నీతో చాలా పాపులర్. చీజ్ మయో దోశ, పిజ్జా దోశ, చాక్లెట్ దోశ లాంటి ఫ్యూజన్ దోశలు ఇక్కడ నైట్ క్రౌడ్ ను బాగా ఆకర్షిస్తాయి. ఐటీ టెన్షన్ల మధ్య రిలాక్స్ అవ్వడానికి ఇక్కడి ఉద్యోగుల మొదటి చాయిస్ ఇరానీ చాయ్. రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ మరియు మైండ్ స్పేస్ పరిసరాల్లోని కేఫ్లలో దొరికే ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు లేదా మస్కా బన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్. హైదరాబాదీ దమ్ బిర్యానీ. రాయదుర్గం మెట్రో స్టేషన్కు అత్యంత సమీపంలోనే హైదరాబాద్లోని టాప్ బిర్యానీ బ్రాండ్లున్నాయి. పిస్తా హౌస్, పారడైజ్, కృతంగా. ఇక్కడ లభించే చికెన్, మటన్ దమ్ బిర్యానీ మరియు రాయలసీమ స్టైల్ నాటుకోడి పలావ్ చాలా ఫేమస్. డిఎల్ఎఫ్ నైట్ స్ట్రీట్ ఫుడ్. రాయదుర్గం ఐటీ కారిడార్కు ఆనుకొని ఉండే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ గేట్ ఫుడ్ స్ట్రీట్ ఇక్కడి వారికి ప్రధాన ఫుడ్ అడ్డా. ఇక్కడి మ్యాగీ పాయింట్లు, ఎగ్ బుర్జీ మరియు అర్ధరాత్రి దొరికే వేడివేడి ఇడ్లీ దోశలు సిటీ మొత్తం ఫేమస్. హైదరాబాద్లోని రాయదుర్గం విషయానికి వస్తే ఇక్కడ ఒకే ఒక్క పండుగను అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అదే బోనాల పండుగ. ముఖ్యంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ వెనక ఐటీ పార్కుల మధ్యలో ఉండే శ్రీ రాయదుర్గం మైసమ్మ టెంపుల్లో జరిగే బోనాల ఉత్సవాలు జంట నగరాల్లోనే చాలా ఫేమస్. ప్రతి ఏటా ఆషాఢమాసంలో జూన్, జూలై నెలల్లో ఇక్కడ బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున పోతురాజుల విన్యాసాలు, తీన్మార్ డప్పు చప్పుళ్ళు, తొట్టెల ఊరేగింపులతో రాయదుర్గం ఏరియా మొత్తం మార్మోగిపోతుంది. ఐటీ టవర్ల మధ్య జరిగే ఈ సాంప్రదాయ వేడుకను చూడ్డానికి స్థానికులతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఆసక్తి చూపిస్తారు. రాయదుర్గం కేవలం స్థానికులతోనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఐటీ ఉద్యోగులతో నిండి ఉంటుంది. కాబట్టి ఇక్కడి పండుగలు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతాయి. మైండ్ స్పేస్ లోపల చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీలు మరియు ఐటీ కంపెనీల అసోసియేషన్లు పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను పెట్టి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.